ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మత్ గురుభ్యో నమః. భవమంత్ర సాధనా కుటుంబంలో ఈ రోజున అందరము కూడా ఐశ్వర్యము, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్యుని యొక్క ఆరాధన గురించి తెలుసుకుందాం. అలాగే నేను ప్రతి వీడియోలోనూ ఉత్తమ గురువుని పొంది సాధన చేయమని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, మీకు సాధనాపరమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు గురువు మాత్రమే వాటిని తీర్చగలుగుతారు. కాబట్టి ఒక ఉత్తమ గురువుని పొందమని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు సూర్య ఆరాధన సాధన గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ సూర్య సాధన చేసుకోవాలనుకునేవారు రథసప్తమి రోజున చేసుకోవచ్చు. అలాగే ఆదివారం రోజున కానీ, మాఘమాసంలో వచ్చేటువంటి ప్రతి ఆదివారం రోజున కూడా ఇది చేసుకోవచ్చు. ఈ సాధన చేయడం వలన ఉపయోగాలు ఏమిటయ్యా అంటే, సాధారణంగా ప్రతి మనిషికి కూడా నవగ్రహాల్లో సూర్యుడు ఆత్మకారకుడు. ఆత్మ అంటే మనం జన్మ ఎత్తడానికి ఏదైతే కారణం ఉందో దానికి సూర్యుడు కారకుడు. ఆ ఆత్మని ఎలా తెలుసుకుంటారండి సైంటిఫిక్గా అంటే, నాకు ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాన్నే నేను మీకు ఇక్కడ చెప్తాను. ప్రతి మనిషికి కూడా సిటీ స్కానింగ్ తీస్తారు. తలలో తీసినప్పుడు ఒక తెల్లటి మచ్చ ఉంటుంది. 32 ఫోటోల్లో కూడా ఉంటుంది. ఏ మనిషి అయితే జీవించి ఉంటాడో ఆ తెల్లటి మచ్చ అతని శిరస్సులో ఉంటే అతను బతికి ఉన్నట్టు లెక్కట, డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం. అంటే ఆ మనిషి బతికున్నంత కాలం కూడా వారి ఆత్మ వారి యొక్క మస్తిష్కము, మెదడు స్థానంలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. అంటే మనిషికి ఆత్మ ఎక్కడ ఉందయ్యా అంటే, మన శిరస్సులో సహస్రార చక్రం దగ్గర తల మీద నుంచి మన యొక్క పైనుంచి వచ్చేటువంటి శక్తిని గ్రహించి శరీరానికి అందిస్తూ ఉండేటువంటిది మన ఆత్మ అన్నమాట. అందుకే ధ్యాన యోగ సాధనలు చేసేవారందరూ కూడా ఆత్మ ప్రయాణం చేస్తారు. వాళ్ళు ధ్యానాన్ని చేసేటప్పుడు ఊపిరిని కుంభించినప్పుడు వారి ఆత్మ సహస్రారం తెలుసుకుని పైకి వెళ్ళి తిరిగి ఊర్ధ్వలోకాలను చూసి వస్తూ ఉంటుంది. ఇలాగ పెద్ద పెద్ద యోగులు, మహర్షులు, క్రియాయోగులు, సిద్ధులు చాలామంది చెప్పినటువంటి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనకి వద్దు. ఓన్లీ సూర్య సాధన గురించి మనం తెలుసుకుందాం అనుకున్నాం. కాబట్టి ఈ సూర్య సాధన చేసుకోవాలనుకునే వారు ఎర్రటి వస్త్రములను ధరించి స్వామివారికి ప్రీతి అయినటువంటి పరమాన్నమును కానీ, లేదా గింజలు లేనటువంటి మెత్తటి ఫలములను కానీ ఉంచి స్వామివారికి నివేదన కోసం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఒక ఆవు నెయ్యి దీపాన్ని, ఒక రాగి చెంబు నిండా నీరును తీసుకోవాలి. నీరును తీసుకుని రాగి చెంబును చక్కగా అలంకరించి దాని నిండా స్వచ్ఛమైన నీరును పోసుకొని సిద్ధం చేసుకోవాలి. వీటికి అన్నిటికంటా కూడా ముందుగా ఒక జిల్లేడాకును, ఒక రేగికాయని తెచ్చుకొని స్నానం చేయడానికి ముందుగా శిరస్సు పైన ఉంచి ఈ స్నానం చెయ్యాలి. ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు అని చెప్పాం కాబట్టి, సూర్యుడికి జిల్లేడు వృక్షం అంటే చాలా ప్రీతి. కాబట్టి ఆ జిల్లేడు వృక్షంలో ఉండేటువంటి సూర్యశక్తి ఏదైతే ఉంటుందో మన శరీరంలోకి ప్రవహించడం కోసం అలాగా పెట్టి స్నానం చేసిన తర్వాత, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా రాగి చెంబుని ఏర్పాటు చేసుకుని దాన్ని అలంకారం చేసుకుని, మీకు సూర్యుడికి అభిముఖంగా తూర్పుగా వెళ్ళి ఆదిత్యం భాస్కరం భానిం రవిం సూర్యం దివాకరం షడాని ఏతాని స్మరే నిత్యం సప్తద్వీపమయం విభు అని హృదయం దగ్గర కలశాన్ని ఉంచుకుని స్వామికి నమస్కారం చేయాలి. నమస్కారం చేసిన తర్వాత ఆ 2 చేతులను కూడా నమస్కారం చేస్తున్నట్టుగా పైకి ఎత్తి నీటిని ధారగా పోయాలి. ధారగా పోస్తూ ఆ ధార మధ్యలో నుంచి సూర్యబింబాన్ని చూడాలి. సూర్యబింబాన్ని చూస్తూ ఉంటే ఆ సూర్యశక్తి ఏదైతే ఉందో మన శరీరంలోకి ప్రవహిస్తుందన్నమాట. అలా పోసిన తర్వాత, నీరు అయిపోయిన తర్వాత కిందన ఉండేటువంటి మట్టిని కూడా, ఆ మట్టి నీరు పడినటువంటి మట్టి ఉంటుంది కదా, అది తీసుకుని బొట్టు పెట్టుకుని దేవుని పూజ చేసుకునేటువంటి స్థానానికి వచ్చి, మీకు సూర్యుడి ప్రతిమ ఏదైనా ఉంటే సరి, లేదంటే ఒక రాగి నాణ్యాన్ని పెట్టి దాన్నే సూర్యుడిగా భావించి ఆవు నెయ్యి దీపారాధన చేసి గంధము, అక్షతలు, పుష్పము, కుంకుమతో పూజ చేసి స్వామివారికి మనం ముందుగా అనుకున్నటువంటి ఏవైతే నివేదన ఉందో ఆ నివేదన చెయ్యాలి. సూర్యుడికి కొబ్బరికాయలు కొట్టి నివేదన పెట్టకూడదు. ఎందుకంటే ఆయన దక్షయజ్ఞంలో వీరభద్రస్వామి ఆయన వెనుక నుండి తన్నినప్పుడు ఆయన యొక్క దంతములు రాలిపోయినవి. కాబట్టి మెత్తటి నివేదనలే చెయ్యాలి. అందుకని మెత్తటి కిస్మిస్ పళ్ళు కానీ, పరమాన్నం కానీ ఇలాంటివి నివేదన చెయ్యాలి. అలాగా నివేదన చేసిన తర్వాత స్వామివారికి ఖం కోల్ఖాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని
రథసప్తమి రోజైతే 1008 సార్లు, లేదా ఆదివారం రోజైతే ఆ రోజైనా అంతే చేయవచ్చు. మీ యథాశక్తిగా జపాన్ని చేసి సూర్యుడిని ప్రార్థించినట్లయితే సూర్యుడు ఆయురారోగ్య ఐశ్వర్యములనన్నీ కూడా ఇయ్యగల శక్తి కలిగినటువంటి వాడు. ఆయన ప్రత్యక్ష నారాయణ స్వరూపం కాబట్టి సూర్య ఆరాధన వలన చాలా శుభ ఫలితములు కలుగుతవి. ఇంతకు మించి వీడియో చెప్పితే పెద్దది అవును. శుభం.